ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 28 డిసెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, సర్వ ఖజానాలతో మిమ్మల్ని సంపన్నంగా చేసేందుకు తండ్రి వచ్చారు. మీరు కేవలం ఈశ్వరీయ మతంను అనుసరించండి. బాగా పురుషార్థం చేసి వారసత్వం తీసుకోండి. మాయతో ఓడిపోకండి. ప్రశ్న: ఈశ్వరీయ మతం, దైవీ మతం మరియు మనుషు మతాలకు గల ముఖ్యమైన వ్యత్యాసం ఏది? జవాబు: ఈశ్వరీయ మతం ద్వారా పిల్లలైన మీరు తిరిగి మీ ఇంటికి వెళ్తారు. మళ్ళీ నూతన ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు. దైవీ మతం ద్వారా మీరు సదా సుఖంగా ఉంటారు, ఎందుకంటే అది కూడా తండ్రి ద్వారా ఈ సమయంలోనే లభించిన మతం. అయితే మళ్ళీ క్రిందకు దిగుతారు. మానవ మతం మిమ్మల్ని దుఃఖీతులుగా చేస్తుంది. ఈశ్వర్య మతంను అనుసరించేందుకు మొట్టమొదట చదివించే తండ్రిపై పూర్తి నిశ్చయం ఉండాలి. ఓం శాంతి. తండ్రి అర్థంనైతే తెలిపించారు. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. ఓం శాంతి అన్నప్పుడు ఆత్మకు తనిల్లు గుర్తుకొస్తుంది. నేను ఆత్మ, శాంతి స్వరూపాన్ని. తర్వాత కర్మేంద్రియాలు లభించినప్పుడు శబ్దం వస్తుంది. మొదట కర్మేంద్రియాలు చిన్నవిగా ఉంటాయి, తర్వాత కర్మేంద్రియాలు పెద్దవిగా అవుతాయి. ఇప్పుడు పరంపిత పరమాత్మ నిరాకారుడు. మాట్లాడాలి అంటే వారికి కూడా రథం కావాలి. ఆత్మలైన మీరు ఎలాగైతే పరంధామంలో ఉండి ఇక్కడికి వచ్చి టాకీగా అవుతారో, అలాగే తండ్రి కూడా చెప్తున్నారు, మీకు జ్ఞానం ఇచ్చేందుకు నేను కూడా టాకీగా అయ్యాను. తండ్రి తన పరిచయాన్ని, తన రచన ఆది మధ్యాంతాల పరిచయాన్ని ఇస్తున్నారు. ఇది ఆత్మీక చదువు, అది భౌతికమైన శారీరక చదువు. వారు స్వయాన్ని శరీరంగా భావిస్తారు. మనం ఆత్మలము. ఈ చెవుల ద్వారా వింటున్నామని ఇతరులెవ్వరూ చెప్పరు. ఆ తండ్రి పతిత పావనులని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. వారే వచ్చి స్వయంగా వారెలా వస్తారో అర్థం చేయిస్తున్నారు. మీ వలె నేను గర్భంలో ప్రవేశించను, నేను ఇతనిలో ప్రవేశిస్తాను. ఇక ఏ ప్రశ్నలు రావు. ఇది నా రథం. ఇతన్ని తల్లి అని కూడా అంటారు. అన్నిటికంటే పెద్ద నది బ్రహ్మపుత్ర. ఇది అన్నిటికంటే పెద్ద నది, కానీ నీటి నది కాదు. ఇది మహానది, అనగా అన్నిటికంటే పెద్ద జ్ఞాన నది. కనుక తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. నేను మీ తండ్రిని. మీరు ఎలా మాట్లాడుతున్నారో నేను కూడా అలా మాట్లాడుతున్నాను. నా పాత్ర అందరికంటే చివరిలో ఉంది. మీరు పూర్తిగా పతితమైనప్పుడు మిమ్మల్ని పావనంగా చేసేందుకు నేను రావాల్సి వస్తుంది. ఈ లక్ష్మీనారాయణను ఇలా తయారు చేసింది ఎవరు? ఈశ్వరుడు తప్ప ఇతరులెవ్వరూ చేయలేరు. అనంతమైన తండ్రియే స్వర్గానికి యజమానులుగా చేసి ఉంటారు కదా. ఆ తండ్రియే జ్ఞానసాగర్లు. నేను ఈ మానవ సృష్టికి చైతన్యమైన బీజంను అని వారే చెప్తారు. ఆది మధ్యాంతాలు నాకు తెలుసు. నేను సత్యంను, చైతన్య బీజ రూపాన్ని. ఈ సృష్టి వృక్ష జ్ఞానం నాలో మాత్రమే ఉంది. దీనిని సృష్టి చక్రం లేక డ్రామా అని అంటారు. ఇది తిరుగుతూనే ఉంటుంది. ఆ హద్దులోని డ్రామా 2 గంటలు ఉంటుంది. ఈ డ్రామా రీలు 5000 సంవత్సరాలది. సమయం గడిచే కొలిది 5000 సంవత్సరాల కంటే తక్కువవుతూ పోతుంది. మొదట మనం దేవీ దేవతలుగా ఉండేవారమని మీకు తెలుసు. నెమ్మదిగా మనం క్షత్రియ కులంలోకి వచ్చేసాము. ఈ రహస్యమంతా బుద్ధిలో ఉంది కదా. కనుక దీనిని స్మరిస్తూ ఉండాలి. మనమే మొదట పాత్రను అభినయించేందుకు వచ్చాము. కావున
మనమే దేవీ దేవతలుగా ఉండేవారము. 1250 సంవత్సరాలు రాజ్యపాలన చేశాము. సమయం గడుస్తూ పోతుంది కదా. లక్షల సంవత్సరాలనే మాట లేనేలేదు. లక్షల సంవత్సరాల గురించి ఎవ్వరూ ఆలోచన కూడా చేయలేరు. మనము దేవీ దేవతలుగా ఉండేవారమని తర్వాత పాత్ర చేస్తూ సంవత్సరం తర్వాత సంవత్సరం గడుస్తూ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. నెమ్మదిగా సుఖం తగ్గిపోతూ వస్తుంది. ప్రతి వస్తువు సతో ప్రధానంగా సతో రజో తమోగా అవుతుంది. తప్పకుండా పాతవైపోతాయి. ఇది అనంతమైన విషయం. ఈ విషయాలన్నీ బుద్ధిలో బాగా ధారణ చేసి ఇతరులకు కూడా అర్థం చేయించాలి. అందరూ ఒకే విధంగా ఉండరు. తప్పకుండా అనేక విధాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. చక్రం గురించి అర్థం చేయించటం అన్నిటికంటే సులభం. డ్రామా మరియు వృక్షం, ఈ రెండు ముఖ్య చిత్రాలు. కల్పవృక్షం అనే పేరుంది కదా. కల్పము ఆయువు ఎన్ని సంవత్సరాల్లో ఎవ్వరికీ తెలియదు. మానవ మతాలు అనేకమున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఇప్పుడు మీరు అనేక మనుషుల మతాల గురించి కూడా తెలుసుకున్నారు. అంతేకాక ఈ ఈశ్వర్య మతంను గురించి కూడా అర్థం చేసుకున్నారు. ఎంత వ్యత్యాసం ఉంది! ఈశ్వర్య మతం ద్వారా మీరు మళ్ళీ నూతన ప్రపంచంలోకి వెళ్తారు. ఇతర ఏ మతాల ద్వారా కానీ, దైవీ మతం లేక మానవ మతాల ద్వారా కానీ వాపస్ వెళ్ళలేరు. దైవీ మతం ద్వారా కూడా మీరు క్రిందకే దిగుతారు. ఎందుకంటే కళలు తగ్గిపోతూ వస్తాయి. అసురి మతం ద్వారా కూడా దిగిపోతారు. కానీ దైవీ మతంలో సుఖముంది, అసురి మతంలో దుఃఖముంది. దైవీ మతం కూడా ఈ సమయంలో ఆ తండ్రి ఇచ్చేదే. అందువల్ల మీరు సుఖంగా ఉంటారు. అనంతమైన తండ్రి ఎంతో దూరం నుండి వస్తారు. మనుషుల సంపాదన కొరకు విదేశాలకు వెళ్తారు. చాలా ధనం సంపాదించిన తర్వాత మళ్ళీ వచ్చేస్తారు. తండ్రి కూడా చెప్తున్నారు, నేను పిల్లలైన మీ కొరకు చాలా ఖజానాలు తీసుకొస్తాను. ఎందుకంటే నేను మీకు చాలా ధనం ఇచ్చాను. అదంతా మీరు పోగొట్టుకున్నారు. వాస్తవానికి ఎవరైతే ప్రాక్టికల్గా పోగొట్టుకున్నారో వారితోనే మాట్లాడతాను. 5000 సంవత్సరాల మాట మీకు గుర్తుంది కదా. అవును బాబా, 5000 సంవత్సరాల క్రితం మీతో కలుసుకున్నాను, మీరు వారసత్వం ఇచ్చారని అంటారు. బేహద్ తండ్రితో తప్పకుండా బేహద్ వారసత్వం తీసుకున్నామని మీకు గుర్తు వచ్చింది. బాబా, మీ నుండి నూతన ప్రపంచం యొక్క రాజ్య పదవిని వారసత్వంగా తీసుకున్నాను. మంచిదే, ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేయండి. బాబా, మాయభూతం మమ్మల్ని ఓడించిందని చెప్పకండి. దేహాభిమానానికి వశమై తర్వాతనే మీరు మాయతో ఓడిపోతారు. లోభవశమై లంచం తీసుకున్నారు. విధి లేని పరిస్థితి మాట వేరే. లోభము లేకుంటే కడుపుకు పూజ జరగదని బాబాకు తెలుసు. పర్వాలేదు, భలే తినండి, కానీ ఎక్కడైనా చిక్కుకుని మన్నించకండి. మీరే దుఃఖపడతారు. ధనం లభిస్తే సంతోషంగా తింటారు. పోలీసులు పట్టుకుంటే జైలుకు వెళ్ళవలసి వస్తుంది. ఇలాంటి పనులు చేయకండి. దానికి నేను బాధ్యుణ్ణు కాదు. పాపం చేస్తే జైలుకు వెళ్తారు. అచ్చట జైలు మొదలైనవి ఉండవు. డ్రామా ప్లాన్ అనుసారం కల్పక్రితం ఎలా వారసత్వం 21 జన్మలకు లభించిందో మళ్ళీ అదే విధంగా తీసుకుంటారు. మొత్తం రాజధాని అంతా తయారవుతుంది. పేద ప్రజలు, ధనిక ప్రజలు. కానీ అక్కడ దుఃఖం ఉండదు. ఈ తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు. అందరూ ఒకే విధంగా తయారవ్వలేరు. సూర్యవంశ, చంద్రవంశ రాజ్యంలో అందరూ కావాలి కదా. తండ్రి మనకు విశ్వచక్రవర్తి పదవిని ఎలా ఇస్తున్నారో పిల్లలకు తెలుసు. మళ్ళీ మనం క్రిందకి దిగిపోతాము. అంతా స్మృతికి వచ్చింది కదా. పాఠశాలలో చదువు గుర్తుంటుంది. ఇక్కడ కూడా తండ్రి స్మృతినిప్పిస్తున్నారు. ఈ ఆత్మీక చదువును మొత్తం ప్రపంచంలో మరెవ్వరూ చదివించలేరు. గీతలో కూడా మన్మనా భవ అని రాయబడి ఉంది. దానిని మహామంత్రమని, వశీకరణ మంత్రమని అంటారు. అనగా మాయపై విజయం పొందే మంత్రం. మాయను జయిస్తే జగత్తును జయిస్తారు. పంచవికారాలనే మాయనే అంటారు. రావణుని చిత్రం చాలా స్పష్టంగా ఉంది. 5 వికారాలు స్త్రీలోనివి.
5 వికారాలు పురుషునిలోనివి. వాటి ద్వారా గాడిదగా అయిపోతారు. అందువలన రావణునిపై గాడిద తలను చూపిస్తారు. జ్ఞానం లేనప్పుడు మనం కూడా అలాగే ఉండేవారమని మీరిప్పుడు తెలుసుకున్నారు. తండ్రి కూర్చుని ఎంతో రమణీకంగా విషయాలను చదివిస్తారు. ఆయన సుప్రీం టీచర్. వారి ద్వారా మనం ఏం చదువుకుంటున్నామో దాన్ని మళ్ళీ ఇతరులకు వినిపిస్తాము. మొదట చదివించే వారిలో నిశ్చయం చేయించాలి. ఆ తండ్రి మాకు ఈ విషయాలు అర్థం చేయించారని చెప్పండి. మీరు వింటారో వినరో మీ ఇష్టం. వీరు అనంతమైన తండ్రి కదా. శ్రీమతమే శ్రేష్టంగా చేస్తుంది. కనుక శ్రేష్టమైన నూతన ప్రపంచం కూడా తప్పకుండా కావాలి కదా. మనము మురికి ప్రపంచంలో ఉన్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. అక్కడ మనం స్వర్గంలో, వైకుంఠంలో సదా సుఖంగా ఉంటాము. ఇక్కడ నరకంలో ఎంతో దుఃఖంలో ఉన్నారు. దీనిని నరకం అనండి, లేక విషయ వైతర్ణీ నది అనండి. పేరు ఏదైనా ఇది పాత చీచీ ప్రపంచం. సత్యుగ స్వర్గం ఎక్కడా, కలియుగ నరకం ఎక్కడా అని మీరిప్పుడు ఫీల్ చేస్తారు. స్వర్గంను అద్భుతమైన ప్రపంచమని అంటారు. త్రేతాయుగంను కూడా అలా అనరు. ఇక్కడ ఈ మురికి ప్రపంచంలో ఉండేందుకు మనుషులకి ఎంత ఖుషి కలుగుతుంది. పేడ పురుగును భ్రమరము బూ బూ అంటూ తన సమానంగా చేస్తుంది. మీరు కూడా బురదలో పడి ఉండినారు. నేను వచ్చి బూ బూ చేసి మిమ్మల్ని పురుగుల నుండి అనగా శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేశాను. ఇప్పుడు మీరు డబల్ కిరీటదారులుగా అవుతారు. కనుక మీకు ఎంత ఖుషి ఉండాలి. పురుషార్థం కూడా పూర్తిగా చేయాలి. అనంతమైన తండ్రి తెలిపే జ్ఞానం చాలా సులభమైనది. తండ్రి సత్యంగా చెప్తున్నారని హృదయానికి తెలుస్తుంది. ఇప్పుడు అందరూ మాయా అనే ఊబిలో చిక్కుకుని ఉన్నారు. వెలుపలి ఆడంబరం చాలా ఎక్కువగా ఉంది. బాబా అర్థం చేయిస్తున్నారు. నేను వచ్చి మిమ్మల్ని ఊబి నుండి రక్షించి స్వర్గంలోకి తీసుకెళ్తాను. స్వర్గం అనే పేరు విన్నారు. ఇప్పుడు స్వర్గం లేనేలేదు. కేవలం దాని చిత్రం మాత్రమే ఉంది. స్వర్గానికి యజమానులైన మీరు చాలా ధనవంతులుగా ఉండేవారు. భలే భక్తి మార్గంలో ప్రతిరోజు మందిరాలకు వెళ్ళేవారు. కానీ ఈ జ్ఞానం ఏమాత్రమూ లేదు. భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదని, వీరి రాజ్యం ఎప్పుడు ఉండేదో ఇప్పుడు మీకు అర్థమైంది. ఇది మరెవ్వరికీ తెలియదు. దేవీ దేవతా ధర్మానికి బదులు హిందువులమని అంటున్నారు. ప్రారంభంలో హిందూ మహాసభ అధ్యక్షుడు వచ్చాడు. మనం వికారీ అసురులము, స్వయాన్ని దేవతలమని ఎలా పిలుచుకుంటాము? మీరు వస్తే దేవీ దేవతా ధర్మ స్థాపన మళ్ళీ ఎలా జరుగుతుందో అర్థం చేయిస్తాము. మేము మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా చేస్తాము. కూర్చుని నేర్చుకోండి అని పిల్లలు చెప్పారు. అందుకు ఆ ప్రెసిడెంట్ దాదాగారు మాకు తీరిక ఎక్కడుంది అని జవాబిచ్చాడు. తీరికి లేకుంటే దేవతలుగా ఎలా అవుతారు? ఇది చదువు కదా. పాపం వారి అదృష్టంలో లేదు, చనిపోయాడు. అలాగని వారు ప్రజల్లోకి వస్తారని కాదు, అలా రారు. ఊరికే అలా వచ్చి వెళ్ళిపోయాడు. ఇక్కడ పవిత్రంగా అయ్యేందుకు జ్ఞానం లభిస్తుందని విని వచ్చాడు. సత్యుగంలోకి రాలేడు. మళ్ళీ హిందూ ధర్మంలోకి వస్తాడు. మాయ చాలా ప్రబలమైందని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఏదో ఒక తప్పు చేయిస్తూ ఉంటుంది. ఏదైనా ఎప్పుడైనా విరుద్ధమైన పాపం జరిగితే తండ్రికి సత్యమైన హృదయంతో వినిపించాలి. రావణ ప్రపంచంలో పాపాలు జరుగుతూనే ఉంటాయి. అనేక జన్మల పాపులమని అంటూ ఉంటారు. ఇది ఎవరన్నారు? ఆత్మనే చెప్పింది. తండ్రి ముందు లేక దేవతల ముందుకెళ్ళి ఆత్మనే ఇలా అంటుంది. జన్మ జన్మల నుండి మనం తప్పకుండా పాపం చేస్తూ వచ్చామని ఇప్పుడు మీరు ఫీల్ చేస్తున్నారు. రావణ రాజ్యంలో మీరు పాపాలు తప్పకుండా చేశారు. అనేక జన్మల నుండి చేసిన పాపాలనైతే వర్ణించలేరు. ఈ జన్మలోనివి వర్ణించగలరు. అవి వినిపించినా తేలికగా అవుతారు. సర్జన్ ముందు జబ్బు ఏమిటో వినిపించాలి. ఫలానా వారిని చంపాను, దొంగతనం చేశాను,
ఇలా వినిపించేందుకు సిగ్గుపడరు, కానీ వికారాల గురించి వినిపించేందుకు సిగ్గుపడతారు. సర్జన్ ముందు సిగ్గుపడితే జబ్బు ఎలా బాగవుతుంది? చెప్పకపోతే లోపల మనసును తింటూ ఉంటుంది. తండ్రిని స్మృతి చేయలేరు. సత్యం వినిపిస్తే స్మృతి చేయగలరు. తండ్రి అంటున్నారు, నేను సర్జన్ను, మీకు ఎన్ని మందులు ఇస్తున్నాను? మీ శరీరం సదా కాంచనంగా అవుతుంది. సర్జన్కు తెలిపినందున తేలికైపోతారు. కొంతమంది వారంతకు వారే రాస్తారు, బాబా, మేము జన్మాంతరాలు పాపం చేశాము, పాపాత్ముల ప్రపంచంలో పాపాత్ములుగానే అయ్యాము. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలు, పాపాత్ములతో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం చేయరాదు. ఈ తండ్రి సత్యమైన సద్గురువు, అకాలమూర్తి. వారెప్పుడూ పునర్జన్మ తీసుకోరు. వారు అకాల తఖ్త్ అని పేరు ఉంచారు, కానీ వారికి అర్థం తెలియదు. తండ్రి అర్థం చేయించారు. ఇది ఆత్మల సింహాసనం, బ్రుకిట్లోనే శోభిస్తుంది. తిలకం కూడా ఇక్కడే దిద్దుకుంటారు కదా. నిజానికి తిలకం ఒక బిందువు వలె ఉంచుకునేవారు. ఇప్పుడు మీకు మీరు తిలకం ఇచ్చుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఎవరైతే చాలా సర్వీస్ చేస్తారో వారు పెద్ద మహారాజులుగా అవుతారు. నూతన ప్రపంచంలో పాత ప్రపంచంలోని చదువును చదవరు. అందువలన ఇంత ఉన్నతమైన చదువుపై చాలా అటెన్షన్ ఇవ్వాలి. ఇక్కడ కూర్చుని ఉన్న కొంతమంది బుద్ధియోగం బాగుంటుంది, కొంతమందిది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. కొందరు 10 నిమిషాలు, కొందరు 15 నిమిషాలని రాస్తారు. ఎవరి చార్ట్ బాగుంటుందో వారికి నష ఎక్కుతుంది. బాబా, ఇంత సమయం మేము మీ స్మృతిలో ఉన్నాము, 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం మేము మీ స్మృతిలో ఉన్నామని ఎవ్వరూ రాయలేరు. బుద్ధి అటూ ఇటూ పరిగెడుతూ ఉంటుంది. అందరూ ఏకరసంగా అయితే కర్మాతీత స్థితి వచ్చేస్తుంది. తండ్రి ఎంతో మధురాతి మధురమైన ప్రియమైన మాటల ద్వారా వినిపిస్తారు. ఈ విధంగా ఏ గురువు నేర్పించలేదు. గురువు ద్వారా కేవలం ఒక్కరు మాత్రమే నేర్చుకోరు. గురువు ద్వారా 1000 మంది నేర్చుకుంటారు కదా. సద్గురువు నుండి మీరు ఎంతో నేర్చుకుంటారు. ఇది మాయను వశపరుచుకునే మంత్రం. మాయా అనగా పంచవికారాలు. ధనంను సంపద అని అంటారు. వీరి దగ్గర చాలా సంపద ఉందని లక్ష్మీనారాయణను గురించి చెప్తారు. లక్ష్మీనారాయణను ఎప్పుడూ తల్లి తండ్రి అని అనరు. ఆదిదేవుడు ఆదిదేవిని జగత్పిత జగదాంబ అని అంటారు. వీరిని అలా అనరు. వీరిని స్వర్గానికి యజమానులు. అవినాశి జ్ఞానధనం తీసుకుని మనం ఇంత గొప్ప ధనవంతులుగా అయ్యాము. అంబా వద్దకు అనేక ఆశలతో వెళ్తారు. లక్ష్మి వద్దకైతే కేవలం ధనం కొరకే వెళ్తారు. ఇతరదేది కోరరు. అందువలన ఎవరు గొప్ప? అంబా వద్ద ఏం లభిస్తుందో, లక్ష్మి వద్ద ఏం లభిస్తుందో ఎవ్వరికీ తెలియదు. లక్ష్మి నుండి కేవలం ధనం మాత్రమే వేడుకుంటారు. అంబ నుండి మీకు సర్వస్వము లభిస్తుంది. అంబ పేరు చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే మాతలు దుఃఖం కూడా చాలా సహించవలసి వచ్చింది. అందువలన మాతల పేరు చాలా ప్రసిద్ధి చెందుతుంది. మంచిది. అయినా తండ్రి చెప్తున్నారు, తండ్రిని స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. చక్రాన్ని స్మృతి చేయండి. దైవీ గుణాలు ధారణ చేయండి. చాలామందిని మీ సమానంగా చేయండి. మీరు గాడ్ ఫాదర్ విద్యార్థులు. కల్పక్రితం కూడా అయ్యారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే లక్ష్యం. ఇది నరు నుండి నారాయణునిగా అయ్యే సత్యమైన కథ. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ వ్యాధిని సర్జన్ వద్ద ఎప్పుడు దాచరాదు. మాయా భూతాల నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. స్వయానికి రాజతిలకం ఇచ్చుకునేందుకు సేవ తప్పకుండా చేయాలి.
సెకండ్ పాయింట్, స్వయాన్ని అవినాశి జ్ఞానధనం ద్వారా ధనవంతులుగా చేసుకోవాలి. ఇప్పుడు పాపాత్ములతో ఇచ్చి పుచ్చుకోరాదు. చదువుపై పూర్తి గమనముంచాలి. వరదానము: ఈ కళ్యాణకారి యుగంలో సర్వుల కళ్యాణం చేసే ప్రకృతి జీత్ మాయాజీత్ భవ. సంగం యుగాన్ని కళ్యాణకారి యుగమని అంటారు. ఈ యుగంలో సదా నేను కళ్యాణకారి ఆత్మను, నా కర్తవ్యం మొదట స్వకల్యాణం చేసుకోవటం, తర్వాత అందరి కళ్యాణం చేయటం అనే స్వమానం సదా గుర్తుండాలి. మనుష్యాత్మలనే కాదు, మేము ప్రకృతికి కూడా కళ్యాణం చేసేవారము. అందుకే ప్రకృతి జీతులని మాయాజీతులని అనబడతాము. ఎప్పుడైతే పురుషుడైన ఆత్మ ప్రకృతి జీతుగా అవుతుందో అప్పుడు ప్రకృతి కూడా సుఖదాయంగా అవుతుంది. వారు ప్రకృతి లేక మా యొక్క అలచడిలోకి రాలేరు. వారిపై అకల్యాణ వాయుమండలం యొక్క ప్రభావం పడదు. స్లోగన్: ఒకరి ఆలోచనలను మరొకరు గౌరవిస్తే మాననీయ ఆత్మలుగా అవుతారు. అచ్చా. ఓం శాంతి.